గేమ్ చేంజర్ దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శంకర్ గారు వచ్చేసి డైరెక్షన్. రామ్ చరణ్ దాంట్లో కెరియర్ లో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ఈ గేమ్ చేంజర్ అనే మూవీ. అండ్ ఈ గేమ్ చేంజర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, రాజమండ్రిలో జనవరి 4వ తారీఖు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడే అందిన న్యూస్ ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా రాజమండ్రిలో ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వెళ్ళబోతున్నారు. అండ్ మనం గతంలో చూసాము, గతంలో చాలా సినిమాస్ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం చీఫ్ గెస్ట్ గా అయితే వెళ్ళారు. కడపలో అయితే రామ్ చరణ్ కి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే విధంగా రాజమండ్రి ఇటు సైడ్ కూడా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని చూడడానికి అయితే జనాలు నాకు తెలిసి భారీగా అయితే తరలి వస్తారు. గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి అయితే రాబోతుంది, జనవరి 10వ తారీఖు. సంక్రాంతి రేస్ లో దీంతో పాటు చాలా సినిమాలు అయితే ఉండబోతున్నాయి. బట్ గేమ్ చేంజర్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ని లీడ్ చేసేటువంటి మూవీ. ప్రస్తుతానికి గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఈయన ఈ గేమ్ చేంజర్ అనే మూవీకి చీఫ్ గెస్ట్ గా రావడం, అదే విధంగా మన పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పేరు కూడా ఉంది, అదే గేమ్ చేంజర్ అని చెప్పేసి. అండ్ మనం ఇండియా వైడ్ గా చూసుకున్నా గానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఈయన ఒక గేమ్ చేంజర్ అనిపించుకున్నాడు. అదే విధంగా మన ఏపీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ అనిపించుకొని 100 to 100 స్ట్రైక్ రేట్ కొట్టారు. ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయి కాదు, ఎప్పుడు నా చిన్న తమ్ముడు అని అంటూ ఉంటారు రామ్ చరణ్ గారిని. ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఈవెంట్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు. చూడాలి, ఫ్యాన్స్ తండోపతండాలుగా వస్తారని చెప్పేసి అయితే ఇప్పటికే సన్నాహాలు రెడీ అవుతున్నాయి. పెద్ద పెద్ద కట్అవుట్లు ఇవన్నీ అయితే రెడీ చేస్తా ఉన్నారు. జనవరి 4వ తారీఖు ఎలా ఉండబోతుందో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది.